కేటీని అభిమానిస్తారు, కానీ నేను కేటీ గురించి ఆలోచిస్తాను. అదే నీకు నాకు ఉన్న తేడా, మీకు నాకు ఉన్న తేడా. ఈ తమ్నెయిల్ ఎందుకు పెట్టానంటే అది తెలియాలంటే ఇప్పుడు ఒక చిన్న కథ చెప్తాను, వినండి. ఇప్పుడు ఒక ఊరుంది. ఆ ఊరిలో ఊరి చివరన పొలిమేర దగ్గర 2 చెట్లు ఉన్నాయి. అందులో ఒకటి 300 సంవత్సరాల నాటి పురాతనమైనటువంటి ఒక మర్రి చెట్టు. అది ఎంత బలంగా ఉంటుందంటే దాని వేర్లు భూమిలో నుంచి అసలు భూమితో పాటే పుట్టాయా అన్నంత బలంగా ఉంటుంది. దాన్ని కదిలించాలి, దాన్ని పీకాలంటే మామూలుగా సాధ్యం కాదు, పెద్ద పెద్ద క్రెయిన్లతో కూడా సాధ్యం కాదు, అంత బలమైన చెట్టు అది. దాని పక్కన ఒక సాధారణమైన ఈత చెట్టు ఉంది. దానికి రోజు ఒక పాలేరు నీళ్ళు వస్తూ ఉండేవాడు. ఒకరోజు ఈ మర్రి చెట్టు మీదకి ఒక గాలి విపరీతంగా వీచిన ఆ మర్రి చెట్టు ఏం కదలలేదు, అది అలాగే ఉంది. చాలా స్ట్రాంగ్ కదా, చాలా గట్టిది కదా వేర్లు. అది చూసి ఈ ఈత చెట్టు ఏమనుకుంది, అరే గాలి ఏం పీకలేదేమో, ఆ మర్రి చెట్టుని ఏం చేయలేకపోయింది, నన్ను కూడా ఏం చేయలేదేమో అని చెప్పి వెటకారంగా నవ్వింది. గాలి కోపం వచ్చింది. అప్పుడు ఈత చెట్టు ఏం చేసింది, ఏంటో చూస్తున్నావు, కొడతావా, దమ్ముడు నా మీదకి వస్తావా రా అని చెప్పి ఛాలెంజ్ చేసింది. పక్కన పాలేరు వద్దని చెప్పాడు తోటమాలి, కానీ వినలేదు. గాలి ఏం చేసింది, దాని మీద వెళ్ళిన వేగంతో దీని మీద కూడా వెళ్ళింది, దీని వైపు కూడా వచ్చింది. వచ్చేసరికి ఏమైంది, కూలి కింద పడింది. ఈ కథలో నీతి ఏంటో మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి, నేను చెప్తాను. ఇప్పుడు మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి, మీకు అర్థమైతే కామెంట్ చేయండి. ఈ కథలో ఆ మర్రి చెట్టు తనూజ, ఆ ఈత చెట్టు కళ్యాణ్, ఆ గాలి నెగిటివ్ చేసిన మనుషులు, ఆ తోటమాలి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వాళ్ళ కోసం వీడియోలు చేసిన నాలాంటి యూట్యూబర్లు. ఇప్పుడు ఈ కథ అంతా విన్న తర్వాత, ఈ క్యారెక్టర్ గురించి విన్న తర్వాత మీకేమర్థమైంది, నెగిటివిటీ అనేది వ్యతిరేకత చేసే మనుషులు, వ్యతిరేకత చేసే ఇది ఏదైతే ఉందో అది చాలా బలమైంది. అది తనూజ లాంటి ఎస్టాబ్లిష్డ్ యాక్ట్రెస్ని కదిలించలేవు. అది ఎంత చేసినా సరే, అది శ్రీ సత్య కావచ్చు, తను యష్మి గౌడ కావచ్చు, అవి కదిలించలేవు తనూజని. కానీ ముద్ద మందారం కావచ్చు, పవన్ సాయి టీం కావచ్చు, కళ్యాణ్ పడాలా అనే ఒక ఈత చెట్టుని కదిలించగలవు, పడగొట్టగలవు. ఇదే రీజన్. నేను ఒకరు కామెంట్ చేశారు, చాలామంది కామెంట్లు పెట్టారు, వాళ్ళ పేర్లు ఎందుకు చెప్పట్లేదు, మీరు భయపడ్డారు, నువ్వు భయపడ్డావు, వాళ్ళు చెప్పలేవు అని చెప్పి నేను నాకు కామెంట్లు పెట్టారు. ముద్దమందారం టీము నెగిటివ్ చేసింది, కళ్యాణ్ పడాలని నువ్వు ఎందుకు చెప్పట్లేదు అని చెప్పి నేను కామెంట్ పెట్టారు. ఇది రీజన్. ముద్దమందారం టీమ్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ పవర్ఫుల్ టీమ్. కళ్యాణ్ పడాల ఒక ఈత చెట్టు. ఆ ఈత చెట్టు చాలా తెలివైన ఈత చెట్టు కాబట్టి ఎవరిని సున్నం రాసుకోవట్లేదు, ఎవరితో గొడవలు పెట్టుకోవట్లేదు. అది తెలివైన ఈత చెట్టు కాబట్టి అలా ఉంది. దాన్ని అలా ఉండనిద్దాం. ఏదో ఒక మాట అన్నాను, కళ్యాణ్ నెగిటివ్ చేశారని చెప్పి దానికి వాళ్ళ పేరు చెప్పడందుకు నిన్న నా కామెంట్లు పెట్టారు. పేరు చెప్తే ఏమవుద్దురా, ఇప్పుడు 200 మంది కలిసి ట్విట్టర్లో కూర్చొని వాదులాడుకునే ఫ్యాన్ వార్ చేసుకునే మీరు మాట్లాడడానికి 2000 మంది కళ్యాణ్ తనూజ కోసం వీడియో చేస్తే 2000 మంది మినిమం చూసే ప్లాట్ఫామ్ మీద కూర్చొని నిలబడి నేను మాట్లాడడానికి చాలా తేడా ఉంది. అర్థమైందా? మీరు మాట్లాడడానికి నేను మాట్లాడడానికి చాలా తేడా ఉంది. నేను మాట్లాడితే మినిమం 2000 మంది ఇప్పుడు కళ్యాణ్ తనూజ గురించి చేస్తే చూస్తున్నారు, మినిమం 2000 మంది. వాళ్ళలో ఎవరైనా సరే ఒక 10 మందో 20 మందో పవన్ సాయిని కానీ ముద్దమందారం టీం కానీ టార్గెట్ చేస్తారని అనుకుందాం. టార్గెట్ చేస్తే వాళ్ళ ఇల్లు హర్ట్ అయితే కళ్యాణ్ పడాలని కెరియర్ని తొక్కరని గ్యారెంటీ ఏముంది? అందుకనే వాళ్ళ పేరు తీయలేదు బయటికి. కానీ మీరు అదే తీపిస్తారు. ఈరోజు నేనేదో పవన్ సాయి గారు లేకపోతే ముద్దమందారం టీం వచ్చి నన్ను పీకుతారోనో నేను ఏగుతారోనో భయపడి నేనేం వాళ్ళ పేర్లు చెప్పకుండా లేను. యష్మి ఇది తనూజ పుట్టస్వామి గారి గురించి అయితే చెప్పచ్చు. శ్రీదత్య ఫోటో కూడా తమ్నెయిల్లో పెట్టాను. ఎందుకు పెట్టాను? భయపడవని అయితే, వాళ్ళ పేరు చెప్పడానికి భయపడితే నెగిటివిటీ ఎందుకులే, తనూజ మళ్ళీ పాత విషయాలు గుర్తు చేయడం ఎందుకులే అని మాత్రమే ఆలోచించాను. కానీ జస్ట్ ఆ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి ఆ సిచ్యువేషన్ గురించి మాత్రమే మాట్లాడాను. వాళ్ళ పేరు తీయాల్సిన అవసరం లేదు. తనూజకి పెద్దగా ఇబ్బంది లేదు కాబట్టి తీయలేదు వాళ్ళ పేర్లు.
ఇక్కడ కళ్యాణ్కి ఇబ్బంది కాబట్టి తీయలేదు. అది మీకు అర్థం కాదు. మీ ఈగోలో మీకు ముఖ్యం, మీ ఈగో సాటిస్ఫైడ్ కావడం మీకు ముఖ్యం, అంతేగాని మిగతా ఏమో అర్థం చేసుకోరు. నిన్న నేను అన్ని మాటలు చెప్తే ఆ మాటలన్నీ వదిలేసి వాళ్ళ పేరు చెప్పలేదని చెప్పి అదేదో జల్సా సినిమా డైలాగ్ ఉంది కదా, మెయిన్ పాయింట్ అన్నీ వదిలేసి దిక్కుమాలిన పాయింట్ పట్టుకునే వాడిని గూట్లే అంటారా గూట్లే అని చెప్పి, ఇప్పుడు మీకోసం ఆ డైలాగ్ వాడాలి నేను. మీ ఈగోలు, మీ ఫ్యాన్ వార్లు మీరు ఇవి చేయడమే తప్పు. కళ్యాణ్ పడాల చాలా తెలివైన వాడు. ఇప్పుడు నేను చెప్పలేదు అని చెప్పి నిన్న మొత్తుకున్నారు కామెంట్లో. ఆ చెట్టు ఛాలెంజ్ చేసినా, ఆ తోటమాలి ఛాలెంజ్ చేసినా జరిగేది నష్టం చెట్టుకే, ఆ గీత చెట్టుకే జరుగుతుంది నష్టం. నేను మాట్లాడినా, కళ్యాణ్ పడాల మాట్లాడినా నష్టం కళ్యాణ్ పడాలాగే. కాబట్టి నేను తీయలేదు పేరు. ఇప్పుడు తీసాను, మీకు సంతోషమా? తీశాను కదా. ఇప్పుడు ఇది వాడేదో నన్ను వచ్చి పీకుతారని కాదు, భయపడి చేయలేదు, పేరు చెప్పలేదని కాదు. నన్ను ఏం పీకేది ఏం లేదు. ఎవడొచ్చి నా మాదిరి ఇంతమంది ఉన్నారు యూట్యూబర్లు మాట్లాడేవాళ్ళు, వాళ్ళందరూ వదిలేసి నా దగ్గర రారు ఎవరు. కానీ నేను ఎందుకు చెప్పలేదంటే ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, మళ్ళీ వెళ్ళి వాళ్ళని టార్గెట్ చేస్తారు, వాళ్ళకి ఏదైనా ఇరిటేషన్ వచ్చి ఈగో హర్ట్ అయితే కళ్యాణ్ పడాల కెరియర్కి నాశనం అవుతుంది, దెబ్బ అవుతుంది అని చెప్పి నేను గమనం ఉన్నాను. అది మీకు అర్థం కాదు. మీ ఈగో ఫ్యాన్ బార్లతో చచ్చిపోతున్నారు, ఫ్యాన్ బార్ చేసుకుంటూ పని పాట లేకుండా. కళ్యాణ్ కెరియర్ ముఖ్యం, అందుకు పెట్టాను. మీరు అభిమానిస్తారు, నేను ఆలోచిస్తాను అని. ఇప్పటికైనా అర్థం చేసుకోండి. అర్థమైందా? ఇప్పటికైనా అర్థం చేసుకోండి. పేర్లు తీయడం అనేది అన్ని విధాలుగా కరెక్ట్ కాదు, అన్ని రకాలుగా కరెక్ట్ కాదు. కొన్ని సందర్భాల్లో మాత్రమే అది సరైంది. ఆ సీజన్ జరిగేటప్పుడు అయితే ఓకే, కానీ ఇప్పుడు అది కరెక్ట్ కాదు. అయిపోయింది సీజన్, 4 నెలలు అవుతుంది సీజన్ అయిపోయి. ఇప్పుడు తీయడం కరెక్ట్ కాదు. ఇంకా కళ్యాణ్ పడాల కెరియర్ ముఖ్యం. మీరు కూడా ఆపేయండి నా మాట విని. మీరు ఆపర్లేండి, మీరు ఎన్ని చెప్పినా మారరు. నేనైతే అందుకు మాత్రమే పేరు తీయలేదు. మీకు క్లారిటీ ఇద్దామని ఈ వీడియో చేస్తున్నాను అంతే. జై హింద్.